పూరికి, దోశకి, చపాతీకి ఈ ఎండాకాలం వస్తే మామిడి పండ్ల సీజన్లో మేమైతే మామిడి పండ్ల రసంతో తింటాము. ఇది మీకు ఎంతమందికి తెలుసు? పూరి చపాతీకే కాకుండా బజ్జీలు చేసుకుంటాం ఉల్లిగడ్డలు వేసి. ఆ బజ్జీలకి ఇంకా అట్లు పోసుకుంటే ఆ అట్లకు కూడా ఈ మామిడి పండ్ల రసం చాలా బాగుంటుంది. ఇది మేము ఎట్లా తయారు చేసుకుంటాం ఒకసారి చూపిస్తాను. మామిడి పండును ఒక 10 నిమిషాలు ఫస్ట్ నీళ్ళలో నానబెట్టి తర్వాత ఇట్లా కట్ చేసుకున్నాక ఇట్లా వీడియోలో చూస్తున్న విధంగా స్పూన్తో ఇట్లా మొత్తం కూడా గీకేస్తే అదంతా కూడా మనకు ఆ గుజ్జంతా బయటికి వచ్చేస్తుంది. తర్వాత తగినంత చక్కెర, మన టేస్ట్కి తగినంత. నేను ఇప్పుడు కొంచెమే పండుతో ఒక హాఫ్ పండు చేస్తున్నాను. ఇక్కడ ఒక 2 స్పూన్స్ అంత చక్కెర వేసుకున్నాను. అంటే మనకి పండు ఉన్న స్వీట్నెస్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. ఇంకా మనం దీన్ని గ్రైండ్ చేయడము అట్లా చేయొద్దు. గ్రైండ్ చేస్తే పేస్ట్ లాగా అయ్యి అది టేస్ట్ ఉండదు. ఇంకా కావాలంటే ఇట్లా చేయితో అంతా ఉండలుండలుగా ఉంటే ఆ ఉండలంతా పోయేటట్టుగా కలిపేసేయాలి. ఇప్పుడు పూరీకి చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా ఉందో. మీరు ఒకసారి ట్రై చేయండి అందరూ కూడా. మీలో ఎంతమంది ఇట్లా మామిడి పండు రసం తింటారు?